టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజున మనం సంక్రాంతి పండగ యొక్క విశేషాలను తెలుసుకోవటానికి కలుసుకుంటూ ఉన్నాం. మనందరికీ సంవత్సరం పొడుగునా వచ్చే అనేక పండగలలో అతి ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. నాగరికత పెరిగే కొద్దీ పట్టణాలు బాగా అభివృద్ధి చెందాయి. మనందరం పల్లెల్ని వదిలి పట్టణాలకు వలస వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలలో బిజీగా ఉంటూ రకరకాల ఒత్తిళ్లతో గడిపే మనము పల్లెల్ని మరిచిపోయాం. సంక్రాంతి పండుగ అంటే మరలా మనం పుట్టి పెరిగిన మనకు ఆధారమైన పల్లెలకు వెళ్ళి మనమంతా కలిసి చక్కగా జరుపుకునే ముచ్చటైన పండుగ సంక్రాంతి పండుగ. సిటీల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో చాలా పండుగలు పల్లెల కంటే బాగా చేస్తూ ఉంటారు. వినాయక చవితి, అట్లాగే శ్రీరామ నవమి, అట్లాగే చూస్తే దీపావళి, ఇవి సిటీల్లో బాగా చేస్తుంటారు. మరి కొన్ని పండగలు సిటీల్లో చేసుకోవటానికి కుదరదు. సిటీలను వదిలేసి అందరూ పల్లెలకు వెళ్లాల్సిందే. తెలిసిందే? ఆ పండుగే సంక్రాంతి పండగ. ఇక బస్తీల్లో వారికి పండగ ఏముండదు. ఇక్కడే గనక ఉంటే సంక్రాంతికి ఎందుకు సంక్రాంతికి పల్లెటూరే వెళ్ళాలి? సంక్రాంతి పండగలో నెల రోజులు ధనుర్మాసం నెల పట్టారు అని చెప్పుకుంటాం కదా, ఆ నెలంతా ఆచరిస్తారు. రోజు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరినామ సంకీర్తనతో హరిదాసు, బుడబొక్కల వారు, గంగిరెద్దుల వారు, ఇట్లా రకరకాలుగా పల్లెల్లో ఆడుకునేవారు ఈ నెల రోజులు పెద్ద పండగగా చేసుకుంటూ ఉంటారు. మరి సిటీల్లో ఉంటే ఏం చూస్తాం? పల్లెలకు వెళితే పొలాలు, గట్లు, చెట్లు, మంచు పడే రోజుల్లో మామిడి పూతతో ఉండే చక్కటి మామిడి చెట్లను, పల్లెల్లో బంతి, చామంతి ఇలాంటివన్నీ పూచి చాలా చక్కటి వాతావరణం ఉంటుంది. మరి పల్లెల్లో సంక్రాంతి పండుగ స్పెషల్గా అందమైన ఎద్దుల పోటీలు, బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్న వాటి ప్రదర్శనలు, ఇలాంటివి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. హాని కలిగించే కోడి పందాలు చట్ట విరుద్ధమైనవి కాబట్టి అవి అనాదిగా జరుగుతూ వచ్చాయి. ఈ రోజుల్లో నిషేధింపబడ్డాయి. పండగ సందర్భాల్లో చూడకుండా ఉండటం మంచిది. మరి ఇవన్నీ పల్లెలకు వెళ్ళినప్పుడే తెలుస్తాయి కదా. మరి అలాంటి సంక్రాంతి పండగ యొక్క విశేషాలు మనం తెలుసుకుంటే బాగుంటుందనే ఈ కార్యక్రమం. శ్రీరామ నవమి, వినాయక చవితి, శివరాత్రి, శ్రీకృష్ణ జయంతి ఇలాంటివన్నీ ఒక్కరోజు జరుపుకునే పండుగలు. 2 రోజులు జరుపుకునే పండుగలు కూడా ఉన్నాయి. నరక చతుర్దశి, దీపావళి, ఇవి 2 రోజుల పండుగలు. 3 రోజుల పాటు సాగే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. భోగి పండుగ, ముఖ్యమైన పండుగ కనుమ పండుగ.
ఇట్లా 3 రోజుల పాటు సాగుతుంది. కానీ సంక్రాంతి పండగని సంవత్సరం పొడుగులో జరిగే పెద్ద పండగ అని 3 రోజుల పండగ అనటం కంటే నెలంతా పండగ అంటారు. మకర సంక్రాంతి అని మనం విన్నాం కదా, మరి ఎందుకు వచ్చింది? అనేక సంక్రాంతులు సంవత్సరంలో ఉంటాయి, కానీ సూర్యుడు 12 రాశులు ఉన్నాయి కదా, ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో పయనించటం జరుగుతుంది. మకర రాశిలో సూర్యుడు చేరినప్పటి నుంచి ఈ సంక్రాంతి అన్ని సంక్రాంతుల కంటే ఉత్తమమైంది కాబట్టి మకర సంక్రాంతి సూర్య గమనాన్ని పట్టి మన పెద్దలు అనేక మంచి చెడుల్ని తెలుసుకోవటం జరిగింది. ఉన్న వాటిలో ఉత్తమమైనది మకర సంక్రాంతి. వెనకటి రోజుల నుంచి గడియారాలు లేవు కదా, మరి లేనప్పుడు సమయాన్ని ఎలా కొలిసేవారు? చంద్రుడి గమనాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో సమయాన్ని లెక్క వేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఆరు బయట పడుకుంటే నక్షత్రాలను చూసుకుంటూ లేకపోతే చంద్రుని చూసుకుంటూ టైం ఎంత ఉందో 20-30 ఏళ్ల క్రితం వరకు చెప్పాం కదా. అది చంద్రమానం. సూర్యుడు గమనాన్ని బట్టి సమయాన్ని లెక్క వేసుకుంటారు కొన్ని ప్రాంతాలలో. ఇది సూర్యమానం. టైం ఎంత అయిందంటే ఇప్పుడు ఇట్లా చూస్తాం, అప్పుడు ఇట్లా చూడాలి. ఆ రోజుల్లో 12ంటికి ఎక్కడ ఉంటుంది, సాయంకాలం 4 గంటలకి నీడ ఎక్కడ పడుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. మన ఇంటిలో పరిసరాలను బట్టి నీడను పట్టే మనం టైం చెప్పేయగలిగేవారం. మనకు వెనకటి రోజుల నుంచి కాలాన్ని ఎలా కొలిసేవారంటే చంద్రుడు కనపడని, అంటే అస్సలు కనపడని రోజు నుంచి మనకు తెలుసు కదా అమావాస్య, అక్కడితో నెల ముగిసినట్లు. ఇంక అక్కడి నుంచి కొత్త నెల ప్రారంభమైంది అని మన పూర్వీకులు లెక్కలు. ఇంకొక విషయం మనకు తెలియాలి, పగటి పొద్దు రాత్రి పొద్దు ఒకే విధంగా ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో పగటి పొద్దు ఎక్కువ, మరొక కాలంలో రాత్రి పొద్దు ఎక్కువ, ఇట్లా ఉంటూ ఉంటుంది. పగటి పొద్దు రాత్రి పొద్దు ఒకే రకంగా ఉండే రోజులు 2. జూలై 16 దాన్ని దక్షిణాయనం అని మన పెద్దలు చెప్పుకున్నారు. పగటి పొద్దు రాత్రి పొద్దు సమానంగా ఉండేది సంవత్సరంలో జూలై 16. జనవరి 14 పగటి పొద్దు రాత్రి పొద్దు సమానంగా ఉండే రోజులు. దీన్ని ఉత్తరాయణం. అది దక్షిణాయనం, ఇది ఉత్తరాయణం. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఈ శరీరాన్ని వదలకూడదని ఎందుకు ఎదురు చూశాడంటే అది చాలా మంచి రోజు కాబట్టి. ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దాన్ని. ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి డిసెంబర్ 16 నుంచి కదా మనకు తెలుసు కదా, ఆ రోజు నుంచి సూర్యుడి దిశ రోజు రోజుకి మారుతూ మారుతూ జనవరి 14కి పూర్తిగా మారుతుందట. అందుకని నెలంతా సూర్యుని దిశ అట్లా పూర్తిగా మార్పు చెందుతుంది కాబట్టి వాళ్ళ నెలపట్టారండి అంటుంటారు కదా. ధనుర్మాసం నెల పట్టడం అంటే ఈ మాసం సూర్యుడి దిశను పట్టి నెల పట్టడం అనే మాట వచ్చిందనమాట. అందుకని నెల పట్టారు అంటారు. ఇక ఈ సంక్రాంతి 30 రోజులు పండుగ అంటున్నాం కదా, అతిపెద్ద పండుగ. మరి మేము 30 రోజులు ప్రతి ఇంటి ముందు రకరకాల ముగ్గులు వేయటం, వాటిపైన గొబ్బెమ్మలు పెట్టటం, మరి హరినామ సంకీర్తన చేసే హరిదాసు రావటం, భోగి పండగ రోజున భోగి మంటలు వేయటం, భోగి పళ్ళు
చంటి పిల్లల నెత్తిన పోయటం, వీటి యొక్క విశేషాలు ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం.